హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం ఏపీ 9th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్ నుంచి స్పర్శ నుంచి నయే ఇలాకే మే ఖుష్బూ రచ్తే హే హాత్ ఈ లెసన్స్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని డిస్కస్ చేద్దాము. సో వీటి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి ఆల్రెడీ అప్లోడ్ చేసేస్తున్నామండి ఛానల్లో, ఒకసారి విజిట్ చేయండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. ఫస్ట్ నయే ఇలాకే మే దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. నయే బస్తే ఇలాకే మే కవి రాస్తా క్యూ భూల్ జాతా హై. కొత్తగా స్థిరపడినటువంటి ఆ ప్రాంతంలో కవి ఎందుకు దారిని మర్చిపోతూ ఉన్నాడు? नए इलाके में कवि अक्सर रास्ता भूल जाता है क्योंकि उसका इलाका अब नित्य नए रूप में बदलता चला जा रहा है. वहाँ नित्य नया निर्माण हो रहा है, रोज़ रोज़ नए नए मकान बन रहे हैं. कवि पुराना रास्ता तलाश करता है, इसलिए इस नए वातावरण में उसे पुराना रास्ता सहज रूप से नहीं मिल पाता. అయితే కొత్తగా ఏర్పడినటువంటి ఆ ఏరియాలో దారి ఎందుకు మర్చిపోతున్నాడు కవి అంటే, సో ఉస్కా ఇలాకా అబ్ నిత్య నయే రూప్ మే బదల్తా చలా జా రహా హై. సో అతను ఆ కొత్త నిర్మాణాలు జరుగుతున్నాయి, అతను నివసించేటువంటి ఆ ప్రాంతాల్లో కొత్త నిర్మాణాలు జరుగుతున్నాయి, రోజుకు కొత్త ఇళ్ళు కడుతున్నారు అక్కడ. కాబట్టి ఆ పాత మార్గాన్ని ఆయన వెతుక్కుంటూ ఉన్నాడు, ఏదో గుర్తులు పెట్టుకొని అలా వెతుక్కుంటూ ఉంటాడు. అయితే ఆ కొత్త వాతావరణంలో ఆ పాత మార్గాన్ని కనుక్కోలేకపోతాడు ఈజీగా, దానివల్ల దారి మర్చిపోయాడు. కవితా మే కౌన్ కౌన్ సే పురానే నిషానోं का उल्लेख किया गया है. సో పద్యంలో ఏ పాత గుర్తుల గురించి అక్కడ ప్రస్తావించారు? कविता में निम्नलिखित पुराने निशानों का उल्लेख किया गया है. पीपल का पेड़, ढहा हुआ घर, जमीन का खाली टुकड़ा, बिना रंग वाले लोहे के फाटक का एक मंजिला घर. అక్కడ సో ఒక పెద్ద చెట్టు, అలాగే రావి చెట్టు, నెక్స్ట్ ఒక పడిపోయినటువంటి కూలిపోయినటువంటి ఇల్లు, ఖాళీ మైదానం, ఎంటీగా ఉన్నటువంటి ప్లేస్ అనమాట. పెయింట్ వేయినటువంటి ఇనుప గేట్ ఒకటి, ఒకే ఫ్లోర్ ఉన్నటువంటి ఒక ఇల్లు. సో ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకొని ఉన్నాడు కవి. సో ఇలాంటి పాత జ్ఞాపకాలు మార్క్స్గా ల్యాండ్ మార్క్స్గా ఆయన ఐడెంటిఫై చేసుకోవడం కోసం గుర్తుపెట్టుకున్నాడు. కవి ఏ ఘర్ పీछे या दो घर आगे क्यों चल देता है. కవి ఒక ఇల్లు వెనక్కి లేదా రెండు ఇళ్ళు ముందుకి ఎందుకు వెళ్తూ ఉన్నాడు? दुनिया में रोज अलग अलग गलियों में नए नए मकान बन रहे हैं, इससे पुरानी निशानियां दिखाई नहीं दे रही है, इसलिए कवि को भ्रम हो जाता है और वह एक घर पीछे या दो घर आगे चल देते हैं. అయితే ప్రపంచంలో ప్రతిరోజు కూడా చాలా వీధుల్లో ప్రతిరోజు కొత్త ఇళ్ళు కడుతూ ఉంటారు ఎవరో ఒకరు. సో దాంతో పాత ఆనవాళ్ళు అనేవి కనిపించడం లేదు అక్కడ. కాబట్టి కవి కన్ఫ్యూజ్ అయిపోయి ఒక ఇల్లు లేకపోతే రెండిళ్ళు అలాగా ముందుకెళ్ళిపోవడమో వెనక్కి వెళ్ళిపోవడమో చేస్తూ ఉంటాడనమాట. वसंत का गया पतझड़ और बैसाख का गया भादो को लौटा से क्या अभिप्राय है. సో వసంతము శరదృతువు పోయింది, అలాగే బైశాఖ వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చింది అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? వసంత का गया पतझड़ और बैसाख का गया भादो को लौटा से अभिप्राय है एक लंबे समय के बाद आना. అంటే చాలా గ్యాప్ తర్వాత రావడం అనమాట, చాలా ఇయర్స్ చాలా సమయం తీసుకొని తర్వాత రావడం అనమాట. जिस प्रकार दोनों ऋतुओं के बीच एक लंबा समय बीतने से परिस्थितियों में काफ़ी परिवर्तन आ जाता है, इसीलिए कवि को पुराने निशान दिखाई नहीं देते. ఎలా అయితే రెండు ఋతువులు మారేటువంటి ఆ మధ్య కాలం ఉంటుందో, సో అలాగా చాలా కాలం తర్వాత కవి అక్కడికి వచ్చాడు. కాబట్టి తను గుర్తుపెట్టుకున్నటువంటి ఆ పాత ఆనవాళ్ళేవి అక్కడ ఆయన కనిపించట్లేదు. ठीक उसी प्रकार कवि की काफ़ी समय बाद अपने घर लौटे हैं. సో అలాగా చాలా సమయం తర్వాత ఆయన మళ్ళీ తన ఇంటికి తిరిగి రావడం వల్ల తన ఇల్లు ఎక్కడుందో ఆయన తెలుసుకోలేకపోయాడు. కవినే నయే ఇలాకే మే కవితా మే సమయ్ కి కమీ కి ఓర్ క్యూ ఇషారా కియా హై. కవి ఈ పోయంలో సో సమయం తక్కువ అంటే సమయం కొరత వైపు ఎందుకు చెప్పాడు? ఆజ్కి అంటే టైం ఎక్కువ లేదు అని ఎందుకు చెప్పాడు? ఆజ్కి దునియా మే లోగ్ व्यस्ततम दिनचर्या में जी रहे हैं, लोगों के पास इतनी फुर्सत नहीं है कि वे इस अंधे निर्माण से समय निकाल कर एक दूसरे के साथ आत्मीयता से जुड़ सके. शायद कवि ने नए इलाके में कविता में समय की कमी की ओर इशारा किया होगा. ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సో ప్రజలు ప్రతిరోజు అంటే ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళకు ఉందన్నమాట, వాళ్ళ డైలీ రొటీన్లో వాళ్ళు జీవిస్తూ బిజీ షెడ్యూల్లో వాళ్ళు జీవిస్తూ ఉంటారు, ఎవరికి అంత టైం లేదు.
సో కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నిర్మించుకుంటూ పోతున్నారు. ఇక్కడ ఏమునింది, అక్కడ ఏమునింది, ఎవరు ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడం కానీ, క్లోజ్ అవ్వడం కానీ, సో అలా అంత టైం బిజీ షెడ్యూల్గా ఉంది ప్రతి ఒక్కరికి అని చెప్పడం కోసం ఇక్కడ కవి అలా చెప్పారు. नए इलाके में कविता में कवि ने शहरों को किस విడంబనా కి ఓర్ సంకేత్ కియా హై. అయితే ఈ పోయంలో కవి నగరాల పట్ల ఎలాంటి వ్యంగ్యాన్ని ఎత్తి చూపించారు. नए इलाके में कविता में कवि ने शहरी जीवन पर व्यंग्य करता है. शहरों में रोज अलग अलग गलियों में नए नए मकान बन रहे हैं, इसलिए लोग एक दूसरे को पहचानने तक नहीं. समय के अभाव के कारण लोगों के बीच आत्मीयता धीरे धीरे कम होती जा रही है. సో ఆయన సిటీస్లో లైఫ్ స్టైల్ గురించి ఎందుకు వ్యంగ్యంగా మాట్లాడాడు అంటే, ఇప్పుడు సిటీస్లోనే కదా కన్స్ట్రక్షన్స్ ఎక్కువ రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. సో ఇండివిడ్యువల్ హౌసెస్ కనిపించట్లేదు మనకి, ఎక్కడ ఎంటీ ప్లేసెస్ కనిపించట్లేదు, అన్ని అపార్ట్మెంట్స్ కట్టేసుకుంటారు. ఎవరిళ్లల్లో 4 గోడల మధ్య వాళ్ళు ఉండిపోతున్నారు. పక్కింటి వాళ్ళు ఎవరు, ఎదురింటి వాళ్ళు ఎవరు, ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, ఇలాంటి రిలేషన్స్ రాను రాను తగ్గిపోతూ ఉన్నాయన్నమాట. అంటే ఒకరి గురించి ఒకరు ఆలోచించడం, పట్టించుకోవడం, సో కనీసం ఒకరినొకరు గుర్తుపట్టడం, అరే వీళ్ళు మన నైబర్స్ అన్నది కూడా తెలుసుకోలేనంతగా బిజీగా బతుకుతున్నారనమాట. అందుకని ఆయన సో ఆ సాన్నిహిత్యం అనేది క్రమంగా తగ్గిపోతూ వస్తుంది కాబట్టి సో ఇలా చెప్పారనమాట. నెక్స్ట్ వ్యాఖ్య కీజియే అని చెప్పేసి ఇక్కడ పోయంలోని కొన్ని లైన్స్ ఇచ్చారు, ఇక్కడ చూద్దాము. సో ఫస్ట్ అయితే యహా స్మృతి కా భరోసా నహీ, ఏక్ హీ దిన్ మే పురానీ పడ్ జాతీ హై దునియా. సో ఇక్కడ జ్ఞాపకాలపై నమ్మకం లేదు, ఎందుకంటే ప్రపంచం ఒక్క రోజులోనే పాతబడిపోతూ ఉంది అని చెప్పారు. కవి कहते हैं कि पल पल बनती बिगड़ती इस दुनिया में स्मृतियों के भरोसे नहीं जिया जा सकता, क्योंकि जीवन में कुछ भी स्थायी नहीं होता. यहाँ रोज नए निर्माण हो रहे हैं, इसलिए यह दुनिया एक ही दिन में पुरानी पड़ जाती है. అయితే ప్రతి క్షణం మారుతున్నటువంటి ఈ ప్రపంచంలో జ్ఞాపకాల ఆధారంగా మనం జీవించలేము, ఎందుకంటే జీవితంలో ఏది శాశ్వతం కాదు. ఇక్కడ రోజుకొక ఇల్లు కట్టేస్తున్నారు, కొత్త కొత్త నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. మనం ఏదో జ్ఞాపకం పెట్టుకొని దాన్ని పట్టుకొని పోదాము అంటే సో అది ఈ రోజుల్లో గడవదు. ప్రపంచం ఒక్క రోజులోనే పాతబడిపోతుంది అని చెప్తున్నారు. समय बहुत कम है, तुम्हारे पास आ चला पानी ढहा आ रहा है आकाश, షాయద్ పుకార్లే కోయి పెహచానా ఊపర్ సే దేఖ్కర్. సో టైం చాలా తక్కువ ఉంది, సమయం తక్కువ ఉంది, అంటే వర్షం పడే అవకాశం ఉంది, ఆకాశం పడిపోతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ సమయంలో ఎవరైనా తెలిసిన వాళ్ళు అలా చూసి పలకరిస్తే బాగుండు అని చెప్తున్నారు. కవి कहते हैं कि इस भागदौड़ भरी जिंदगी में सभी लोग बहुत व्यस्त है. यहाँ लोगों के पास एक दूसरे से आत्मीयता दिखाने का भी समय नहीं है. फिर भी कवि को यह आशा है कि कोई उसे ऊपर से देखकर पहचान ले. సో అలాగా ఆయన ఇల్లు వెతుక్కుంటూ దారి తెలియని పరిస్థితుల్లో సో మబ్బులు కమ్మి ఆ వర్షం పడే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. సో టైం చాలా తక్కువ ఉంది, అందరూ బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో కనీసం ఏ ఒక్కరైనా నన్ను గుర్తుపట్టి నన్ను చూసి నన్ను పిలిచి మాట్లాడితే బాగుండు అని చెప్పేసి ఇక్కడ కవి కోరుకుంటున్నారనమాట. యోగ్యతా విస్తార్ पाठ में हिंदी महीनों के कुछ नाम आए हैं, आप सभी हिंदी महीनों के नाम क्रम से लिखिए. సో ఇందులో వచ్చినటువంటి నెలల పేర్లు హిందీలో చైత్ర, ఆషాఢ, అశ్విని, అంటే మనకి తెలుగులో కూడా చైత్రం, ఆషాఢం ఇలా వస్తాయి కదా. సో అలాగే హిందీ నెలల పేర్లు అనమాట ఇవి. చైత్ర, ఆషాఢ్, అశ్విన్, పుష్య, వైశాఖ్, శ్రావణ్, కార్తిక్, మాఘ్, జ్యేష్ఠ, భాదో, ఆఘన్, ఫాగున్ ఇలాగా. నెక్స్ట్ సో ఇది మనకి నయే ఇలాకేమేకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనమాట. సో ఇందులోనే మనకి ఇంకొక లెసన్ ఉంది, ఖుష్బూ రచ్తే హై హాత్. సో ఈ లెసన్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఖుష్బూ రచనే వాలే హాత్ कैसी परिस्थितियों में तथा कहाँ कहाँ रहते हैं. సో సువాసనని తయారు చేసేటువంటి ఆ చేతులు ఏ పరిస్థితుల్లో ఎక్కడ నివసిస్తున్నాయి అని అడిగారు. ఖుష్బూ రచనే వాలే హాత్ दूर दराज के सबसे गंदे और बदबूदार इलाकों में जीवन बिता रहे हैं, वे अपना जीवन अभाव में बिता रहे हैं. అయితే సో ఆ సువాసనని సృష్టించేటువంటి ఆ చేతులు అత్యంత మురికి దుర్వాసనతో కూడినటువంటి ఒక మారుమూల ప్రాంతంలో నివసిస్తున్నాయి, అంటే అంత పేదరికంలో జీవనాన్ని కొనసాగిస్తున్నారు అలాంటి ప్రజలు అని. కవితా మే కితనే తరహ కే హాథోం కి చర్చా హుయి హై. సో ఈ పోయంలో ఎన్ని రకాల చేతుల గురించి చర్చించారు. खुशबू रचने वाले हाथ कविता में निम्न तरह के हाथों की चर्चा हुई है. उभरी नसों वाले हाथ, घिसे नाखूनों वाले हाथ, पीपल के पत्ते जैसे नए नए हाथ, जूही की डाल से खुशबूदार हाथ, गंदे कटे पिटे हाथ,
जख्म से फटे हुए हाथ। అయితే సువాసనని సృష్టించేటువంటి చేతులు ఈ పోయంలో సో రకరకాల చేతుల గురించి చెప్పారు. అంటే నరాలు ఉబ్బిపోయి ఉన్నటువంటి చేతులు, గోర్లు విరిగిపోయి ఉన్నటువంటి చేతులు, లేత ఆకుల లాంటి అంటే చిన్న పిల్లలు కూడా తయారు చేస్తున్నారు అని ఆకుల వంటి చిన్ని చిన్ని చేతులు. నెక్స్ట్ ఇలాగా అంటే దెబ్బలు గాయాలతో ఉన్నటువంటి చేతులు. సో ఇలాగా రకరకాల చేతులన్నీ కలిస్తేనే మన దాకా ఆ సువాసన వస్తోంది. కవి నే యహ్ క్యూ కహా హై కి ఖుష్బూ రచ్తే హై హాత్. సో కవి ఎందుకు చెప్పాడు చేతులు ఆ సువాసనని ఆ పరిమళాన్ని సృష్టిస్తాయి అని చెప్పేసి ఎందుకు చెప్పాడు? दूर दराज के सबसे गंदे और बदबूदार इलाकों में जीवन बिताने वाले लोग खुशबूदार अगरबत्तियां बनाते हैं. स्वयं अभावग्रस्त जीवन जीते हुए भी लोगों के जीवन में सुगंध बिखरने की कोशिश करते हैं. इसलिए कवि ने खुशबू रचने वाले हाथ पंक्ति कही होगी. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? అత్యంత మురికి మరియు దుర్గంధభరితమైనటువంటి మారుమూల ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలు ఎంతో సువాసననిచ్చేటువంటి అగరబత్తుల్ని తయారు చేస్తున్నారు. అంటే వాళ్ళు పేదరికంలో జీవిస్తున్నప్పటికీ తమ జీవితాల్లో పరిమళాన్ని వెదజల్లడానికి అంటే ప్రజల జీవితాల్లో సువాసనని తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకనే ఇక్కడ సువాసనని సృష్టించేటువంటి చేతులు అని చెప్పేసి కవి చెప్పారనమాట. నెక్స్ట్, జహా అగరబత్తియా బంతీ హై వహా కా మాహౌల్ కైసా హోతా హై. సో ఎక్కడైతే అగరబత్తీలు తయారు చేస్తారో అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది? జహా అగరబత్తియా బంతీ హై వహా కా వాతావరణ అత్యంత గందా హోతా హై. नालों से उठती बदबू, चारों ओर कूड़े के ढेर से उठती बदबू से वहाँ के लोगों की नाक फट जाती है. అయితే ఎక్కడైతే ఈ అగరబత్తులు తయారు చేస్తుంటారో అక్కడ వాతావరణం అనేది చాలా మురికిగా అంటే డ్రైనేజెస్ పక్కన దుర్గంధభరితంగా చెత్త కుప్పల దగ్గర దుర్వాసన వెదజల్లేటువంటి ప్లేసెస్లో అంటే అక్కడ కూర్చోవడానికి అక్కడ అంత దూరంలో కూడా మనం నిలబడలేం. అలాంటి ప్లేస్లో కూర్చొని అంటే వాళ్ళ పరిస్థితి అలాంటిదనమాట. అంత పేదరికంలో వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి అలాంటి ప్లేస్లో కూడా కూర్చొని మన ఇంటి దాకా వచ్చేటువంటి సువాసననిచ్చేటువంటి అగరబత్తుల్ని వాళ్ళు తయారు చేస్తున్నారు. ఖుష్బూ రచ్తే హై హాత్ కవితా కో లిఖనే కా ముఖ్య ఉద్దేశ్య క్యా హై. ఖుష్బూ రచ్తే హై హాత్ అనేటువంటి ఈ పోయం రాయడం వెనకాల ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం ఏంటి అని అడిగారు. खुशबू रचते हैं हाथ कविता असामाजिक विषमताओं को बेनकाब करती है. खुशबू रचने वाले हाथ दूर दराज के सबसे गंदे और बदबूदार इलाकों में जीवन बिता रहे हैं. स्वस्थ समाज के निर्माण में योगदान देने वाले ये लोग बहुत उपेक्षित है. इनकी ओर ध्यान आकर्षित करना ही इस कविता को लिखने का मुख्य उद्देश्य है. సో ఇది రాయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సామాజిక అసమానతలు అంటే ఎలాంటి వాళ్ళు అంటే అందరూ ధనికులే ఉండరు. సో ఎలాంటి పేదరికంలో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు, మన ఇంటి దాకా మనం తెచ్చుకుంటున్నాం ఆ అగరబత్తుల్ని మంచి స్మెల్ కోసం. ఆ సువాసననిచ్చేటువంటి ఆ వస్తువుల్ని ఎవరు తయారు చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి దుర్భరభరితమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారు, ఎలాంటి ప్రాంతాల్లో వాళ్ళు ఉంటున్నారు. సో ఇవన్నీ కూడా మనకి తెలియడం కోసమే ఈ పద్యం రాశారు. ఇక్కడ వ్యాఖ్య కీజియే. पीपल के पत्ते से नए नए हाथ, जूही की डाल से खुशबूदार हाथ. कवि कहते हैं कि खुशबू रचने वाले लोगों के नाजुक हाथ पीपल के नए पत्तों की तरह कोमल है, जूही की डाल के समान खुशबूदार भी है. సో అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఆ పరిమళాన్ని సృష్టించేటువంటి ఆ వ్యక్తుల చేతులు అనేవి సో చెట్టుకి వచ్చినటువంటి లేత ఆకుల్లాగా మృదువైన అంటే చిన్నపిల్లలు సైతం అక్కడ తయారు చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా పిల్లల చేత కూడా అక్కడ పని చేయిస్తున్నారు. దునియా కి సారీ గందगी के बीच दुनिया की सारी खुशबू रचते रहते हैं हाथ. कवि कहते हैं कि बदबूदार इलाकों में देश की मशहूर अगरबत्तियां जैसे गुलाब, केवड़ा, खस, रातरानी आदि सुगंधों में बनाई जाती है. लेकिन बड़े दुख की बात यह है कि दुनिया में सुगंध बिखेरने वाले ये हाथ स्वयं अपना जीवन बहुत ही भयानक स्थितियों में बिताने पर मजबूर है. సో ఇక్కడ ఏమడుగుతున్నారు చూడండి, అంటే ప్రపంచంలో సో ఎంతో సువాసనని తయారు చేసేటువంటి ఈ చేతులు అంతే అత్యంత మురికి గల ప్రాంతంలో ఉంటున్నారు అని చెప్పేసి ఈ లైన్స్లో ఇవ్వడం జరిగింది.
అంటే దేశంలో ఎన్నో గొప్ప గొప్ప అంటే స్మెల్స్లో కూడా చాలా ఫ్రాగ్రెన్స్ ఉంటాయి కదా, సో అవి ఇచ్చారనమాట ఇక్కడ. గులాబ్, కేవడా, ఖాస్, రత్రాణి ఇవన్నీ కూడా, ఈ సువాసనలన్నీ కూడా ప్రసిద్ధి చెందినటువంటి చాలా అగరబత్తులు తయారు చేస్తూ ఉంటారు. సో ఆ బాధాకరమైన విషయం ఏంటి అంటే, సో అంత మంచి స్మెల్ని ఇచ్చేటువంటి ఆ వస్తువులు తయారు చేసేటువంటి అగరబత్తులు తయారు చేసేటువంటి ఆ చేతులు సో ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో తమ జీవితాలు నెట్టుకొస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. కవినే ఇస్ కవితా మే బహువచన్ కా ప్రయోగ్ అధిక్ కియా హై, ఇస్కా క్యా కారణ్ హై. అయితే కవి ఈ పోయంలో చాలా చోట్ల ప్లూరల్ అనమాట, అంటే బహువచనాన్ని ఎక్కువగా ఉపయోగించారు. కారణం ఏంటి అన్నారు. कवि अरुण कमल ने खुशबू रचते हैं हाथ कविता में बहुवचन का प्रयोग अधिक किया है, क्योंकि ऐसे कारखानों में काम करने वाले लोग पूरी दुनिया में हैं. वे सभी इस प्रकार के माहौल में काम करने के लिए विवश है. అయితే ఇందులో ఎందుకు బహువచనాన్ని వాడారు అంటే, ఇక్కడ ఒక్కరి గురించి మాట్లాడట్లేదు కవి. ఇలాంటి ఫ్యాక్టరీస్లో ఇలాంటి పనులు చేసేవాళ్ళు దేశంలో చాలా చోట్ల ఉన్నారు. సో వాళ్ళందరి పరిస్థితి ఇదే కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వాళ్ళందరి గురించి చెప్పడం జరిగింది. కవినే హాథోం కే లియే కౌన్ కౌన్ సే విశేషణోం కా ప్రయోగ్ కియా హై. సో అయితే చేతుల గురించి మాట్లాడినప్పుడు ఏ విషయాల గురించి ఇక్కడ చెప్పారనమాట. उभरी नसों वाले हाथ, घिसे नाखूनों वाले हाथ, पीपल के पत्ते से नए नए हाथ, जूही की डाल से खुशबूदार हाथ, गंदे कटे पिटे हाथ, जख्म से फटे हुए हाथ. అంటే మురికిగా ఉన్న చేతులు, చిన్న చిన్న అంటే ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా అందరూ పనిచేస్తున్నారనమాట. సో అలాగా నరాలు ఉబ్బిపోయి ఉన్న చేతులు, గోర్లు విరిగిపోయి అరిగిపోయి ఉన్నటువంటి చేతులు, దెబ్బలతో గాయాలతో కూడినటువంటి చేతులు, చిన్న చిన్న లేత చేతులు అంటే చిన్న పిల్లల చేతులు. సో ఇలాగా రకరకాల మనుషుల చేతుల గురించి ఇక్కడ వర్ణించారు. योग्यता विस्तार. अगरबत्ती बनाना, मैचिस बनाना, मोमबत्ती बनाना, लिफाफे बनाना, पापड़ बनाना, मसाले कूटना आदि लघु उद्योगों के विषय में जानकारी एकत्रित कीजिए. సో ఇక్కడ చూడండి, అగరబత్తులు తయారు చేయడం, మ్యాచెస్ అంటే అగ్గిపెట్టెలు తయారు చేయడం, కొవ్వొత్తులు, ఎన్వెలప్స్, పాపడ్ అంటే అప్పడాలు చేయడం, మసాలా దినుసులు, పేస్ట్స్, ఇవన్నీ కూడా ఇలాంటి చిన్న తరహా పరిశ్రమల గురించి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయండి అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ శబ్దార్థోర్ టిప్పని, ఆ లెసన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మీనింగ్స్ చూసినట్లయితే, ఇలాకా అంటే ఏంటి, ఏరియా, క్షేత్ర అనమాట. అక్సర్, ప్రాయః, బహుధా అంటే తరచుగా, తాకత్, దేఖ్తా అంటే తదేకంగా చూడడం అనమాట. టహా, గిరా హువా, ధ్వక్స్ అంటే కూలిపోవడం. ఠక్మకాతా, ధీరే ధీరే, డగ్మగాతే హుయే సో తడబడుతూ అనమాట. యాద్, స్మృతి, జ్ఞాపకం. వసంత్, ఛహ ఋతువో మే సే ఏక్ సో వసంత ఋతువు అనమాట, ఋతువుల్లో ఒకటి. పత్ఝడ్, ఏక్ ఋతువు జబ్ పేడోం కే పత్తే ఝడ్తే హై. పత్ఝడ్ అంటే అది కూడా ఒక ఋతువే. సో ఎప్పుడైతే శరద్ ఋతువు అనమాట, చెట్ల నుంచి ఆకులు రాలిపోయే కాలం. నెక్స్ట్ వైశాఖ్, బైశాఖ అంటే చైత్ర కే బాద్ ఆనే వాలా మహీనా, చైత్రమాసం తర్వాత వచ్చేటువంటి నెల. ఇందాక మనం నెలలు చెప్పుకున్నాం కదా హిందీలో. భాదో, సావన్ కే బాద్ ఆనే వాలా మహీనా, ఇది కూడా ఒక మంత్. ఆకాశ్, ఆకాశ్, గగన్ ఆకాశము. नालों, घरों और सड़कों के किनारे गंदे पानी के बहाव के लिए बनाया गया रास्ता సో కాలువలు. కూడా, కర్కట్, రద్దీ, కచరా, చెత్త కుప్ప, డ్రైనేజ్ చెత్త ఇవన్నీ వస్తాయి. టోలే, ఛోటీ బస్తీ, చిన్న ప్రాంతం అనమాట, బస్తీ అంటాం కదా. జఖ్మ్, घाव, चोट, गायमु. मुल्क, देश, देशमु. केवड़ा, एक छोटा वृक्ष जिसके फूल अपनी सुगंध के लिए प्रसिद्ध है. సో ఇక్కడ ఏంటి, కేవడా అన్నారు అంటే సో ఒక పువ్వు అనమాట. సో మంచి స్మెల్కి అది యూజ్ చేస్తారు. ఖస్, పోస్తా, గసగసాలు. రాత్రాణి, ఏక్ సుగంధిత్ ఫూల్, ఇది కూడా పువ్వేనమాట. మష్హూర్, ప్రసిద్ధ్, ఫేమస్, ప్రసిద్ధి చెందినటువంటి. సో ఇవి ఈ లెసన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెషన్లో తెలియజేయండి, నేను తప్పకుండా వాటికి రిప్లై ఇస్తాను. ఇంకొక వీడియోలో మనము ఇంకొక ఎక్స్ప్లెనేషన్ వీడియోతో కలుద్దాము. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. సో అన్ని క్లాసెస్కి సంబంధించిన లెసన్స్
అలాగే నోట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఏదైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. అలాగే నోట్స్ పీడిఎఫ్ ఎవరికన్నా కావాలి అనుకుంటే బేసిక్ ప్లాన్తో ఛానల్ జాయిన్ అయిన వాళ్ళకి మేము నోట్స్ పీడిఎఫ్ సెండ్ చేస్తాము. మీ మెయిల్ ఐడి మాకు కామెంట్లో ఇచ్చారంటే. ఓకే, థ్యాంక్ యూ.